చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ స్టోరీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్షన్, ది మ్యూజిక్ కానీ ఎక్కడ తగ్గలే. ఈ కథ స్టోరీ ఎలా ఉందో అలా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, రేపు ఫ్యూచర్ లో కంపల్సరీ అందరు గుర్తించిన సినిమా అంటే ఒక పెట్టి సినిమా అని చెప్పొచ్చు. ఈ కథ తగ్గట్టు స్టోరీ కూడా అంత బాగా తీసుకుపోయారు, ఎక్కడ పోలేదు. అంటే కుస్తీ ఫైటింగ్ ఆడతాడు, ప్లస్ మళ్ళీ క్రికెట్ ఆడతాడు. అంటే ఏ స్టోరీ దాని దగ్గర డిఫరెంట్ తీసుకుపోయాడు. ఆయన కాలు పోయినా కూడా మళ్ళీ కాలు పెట్టుకొని మళ్ళీ ఆ కాలు నిలబెట్టుకొని మళ్ళీ ఊరి కోసం, ఒక ట్రైన్ కోసం కొట్లాడతాడు. ప్రైమ్ మినిస్టర్ చెప్తాను, నాకు గోల్డ్ మెడల్ వస్తుంది సార్, మా ఊర్లో నాకు ఒక ట్రైన్ కావాలి, మాకు ఒక గుర్తింపు కావాలంటే చూస్తావా, ఇంకేం కావాలి సార్ సినిమాలో, ఇలాంటి సినిమా కావాలి. ఇలాంటి సినిమా చాలా వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఏమన్నారు. ఇంకోటి, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఇలాంటి సినిమా చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక హీరో అంటే ఒక కాలు తీస్తుంటే కాదు, కాళ్ళు లేకుండా నిలబెట్టి చూపించారు, దట్ ఈస్ హీరో అని చెప్పొచ్చు. సినిమా అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది, ఎక్కడ పోలేదు. ఇదే చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఈ సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోతావు. రామచంద్ర కెరియర్ ఒక రంగస్థలం, ఒక మొగత ఎంత ఇష్టపడతామో రంగస్థలం బట్టి ఈ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన రామచంద్ర గారు. హ్యాట్స్ ఆఫ్ సార్ సినిమాకి. శ్రీదేవాల బిడ్డ కూడా యాక్టింగ్ చాలా వేసింది, మరి శివరాజ్ కుమార్ కూడా. మొత్తానికి బుచ్చిబాబు స్టోరీకి రామ్ చరణ్ పెద్ద మూల న్యాయం చేశారంటారా? బాగుంది మేడం. బుచ్చిబాబు ఇక తెలుసుగా మేడం, ఆయన 2-3 సినిమాలు తీశారు అనుకుంటా. బాగుంది సినిమా అయితే. ముందు నేను పోయింది రామ్ చరణ్ కోసం, బుచ్చిబాబు కోసం పోలే. బాగుంది సినిమా, బాగుంది. అన్న గద పట్టుకుని తిప్పేది సీన్ చాలా బాగుంది మేడం. మీరు చూసారా సినిమా? చూసారా గద పట్టుకునే సీన్ బాగుంది. ఇంకోటి ఊరు గురించి కొంచెం చేశారు, అది కూడా బాగుంది సీన్. మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా అక్కడ, రన్నింగ్ అని చెప్పేసి, తర్వాత రెస్లింగ్ అండ్ క్రికెట్ 3 ఉన్నాయి. సో ఏది బాగుంది? క్రికెట్ నచ్చింది నాకు క్రికెట్ అయితే చాలా బాగుంది. అది కుస్తీ ఫైట్ అది కూడా బాగుంది అన్నది రాంచరణ్. సో ఎలివేషన్స్ అవన్నీ బాగా పండాయి అంటారా? ట్రోల్ కూడా చేస్తున్నారు కొంతమంది, పడనోళ్ళు చేస్తారు. అది మన ముందు చేయరు కదా. ఒకరే చెబుతున్నా, ట్రోల్ చేసే వాళ్ళకి ఒక్కొక్కరికి బాగోదు. ట్రోల్ చేయకుండా ఉండండి, అంతేగా మేడం. ట్రోల్ మాత్రం చేయదు. బాగుంది సినిమా మేడం. సినిమా చూసినట్టు వచ్చింది. పిల్లలు పెద్ద నాకైతే అస్సలు అనిపించలేదండి. ఒక కామన్ పీపుల్ గా చెప్తున్నా, నేను యాజ్ అ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. కాకపోతే నేను ఒక నార్మల్ ఆడియన్ గా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుందండి. జాన్వీ కపూర్ ఆమె ఉన్నంత సేపు చాలా బాగానే ఉందండి. కొంచెం చిలిపితనము, కోపము మంచిగా అనిపించింది. అది ఈ సినిమా ఎన్టీఆర్ ముందు ఏ సినిమాలో నటించింది జాహ్నవి? దేవర కంటే ఈ సినిమాలో జాహ్నవి చాలా బాగా నటించింది. అంటే కొంచెము మొరటితనము, ఆ మొరటితనం అనేది ఆ క్యారెక్టర్ కు సంబంధించి, ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి దాన్ని ఎంచుకొని ఆమె పెట్టడం జరిగింది. బీజిఎం ఏఆర్ రెహమాన్ మాత్రం సూపర్ అండి, చాలా బాగా తీశాడు ఏఆర్ రెహమాన్. ల్యాగ్ అయితే అస్సలు లేదండి, నాకు అస్సలు అనిపించలేదు ల్యాగ్. ఎవరో కొంతమంది పడని వాళ్ళు చెప్తుంటారు కానీ ల్యాగ్ అస్సలు లేదు. సినిమా